మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఆయన పేరు భర్త రవి 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 గంధమల్ల రవి. ఎన్ని గంటల చనిపోయింది? 5 గంటలకు అట్లా నేను పైకి వచ్చిన సార్. పైకి వచ్చేసరికి ఎక్కడ? ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే సార్ పేరు ఏంటి? బీర్లాయలే ఆ సార్ ఇంట్లోనే పనిచేస్తారు. పని చేస్తాం. నిన్న నుంచి కొంచెం టెన్షన్ లేకపోయినా ఇల్లు లోన్లు కట్టలే. వాళ్ళు ఒకటే ఫోన్ చేసి స్టిక్కర్ అతుకు పెట్టారు. ఎక్కడ అప్పు పెట్టింది? సైదాపురంలో. ఇంత ముందుకు సైదాపురంలో బాకీ లేదు. ఇక వాళ్ళ ఇల్లు ఊర్లకు గుట్టకు వచ్చేసరికి బంజరేసులు ఉంటున్నారు. గుట్టకు వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు ఇక పైసలు ఇవ్వరా అది అని అడిగారు. ఇక టెన్షన్ లో కూలి పెట్టుకున్నట్టుంది సార్. మీరు ఎన్ని గంటలకు చూస్తారు? నేను ఇప్పుడు 9:30 అట్లా సార్ వాళ్ళ ఇంట్లో పని అయిపోయింది. 5 గంటలకు పైకి వస్తే నా దగ్గర ఏముంది, నువ్వు పోయి పని చేయకుండా రేపు తెల్లారంగా వస్తానాగా అని అంటే నేను నా బిడ్డ పోయి పని చేసినాం. పైకి వచ్చేసరికి లేడు. ఫోన్ చేస్తే లేపుతలేడు. మా అత్తమ్మ వేసి ఇంటికి వచ్చి అప్పుడే వచ్చిండే అన్నది. నన్ను చూద్దాం పని పైకి పోయే వరకు ఊరి పెట్టుకున్నాడు. దేనికి పెట్టుకున్నాడు? షాల్వా చాలా దేనికి దేనికి రేకులు దానికి రేకులు రాడు వేసుకున్నాడు. పైకి ఎవరు పోరు. నేను అప్పుడప్పుడు యాస్ట్ వచ్చిన తాగనీకి పోతాడు పైకి. పైన ఇట్లా కూర్చొని తాగుతుండేమో అనుకొని పైకి పోయాను. పైకి పోయే వరకు ఊరు పెట్టుకుంటూ మేము ముట్టుకోలే. ఇక దెబ్బ కింది పోయి సార్ను అమ్మని లేపి అందరినీ గన్మెన్ ఇట్లా లేపి పైకి పోయినా వాళ్ళే ఇడిచిరిగా. అంతేనా? తేదీ 13/6/2025 రోజు రాత్రి సుమారు 10 తర్వాత మాకు 100 కాల్ వచ్చింది. దానిలో భాగంగా పోలీసు వారు ఇక్కడ బీర్లా ఐలయ్య లోకల్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కాల్ రాక మేము వెళ్ళిపోయినాం. అక్కడ వెళ్తే అక్కడ ఒక వ్యక్తి చనిపోయిన అతని వివరాలు తెలుసుకున్నాక అతని పేరు రవి అని తెలిసింది. అతను నేటివ్ వచ్చేసి సైదాపురం గ్రామంలో అతనికి ప్రీవియస్గా చాలా అప్పులు ఉన్నాయని తెలిసింది. అయితే భార్య పిల్లలు అక్కడ ఊళ్ళో టిఫిన్ సెంటర్ నడుపుకునేవారు. వాళ్ళకి 2 కూతురు ఉంటే 17 years 15 years 2 కూతురు కూడా కలరు. అయితే ఒక 2 years నుంచి మాత్రం అక్కడ అప్పులైనా చెప్పేసి సార్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండేసి అక్కడ వంట పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అతను 3 సంవత్సరాల క్రితం అప్పుగా డబ్బులు తీసుకొని ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు అక్కడ. అయితే ఎవ్రీ మంత్ దానికి కిస్తీ కట్టాల్సి వస్తుంది. అయితే గత 3 నెలల నుంచి డబ్బులు కట్టేటని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దాంట్లో భాగంగా అతను ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు. తర్వాత గత 3 నెలల నుంచి కూడా కట్టలేరని చెప్పేసి వాళ్ళు 4 days నుంచి ఎటువంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నిన్న రాత్రి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ భార్య చెప్పింది మాకు, సాయంత్రం 5 గంటలకు వంట చేయి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అన్నాడు. ఆమె వంట చేసి రెడీ ఉన్నది. 10 గంటలకు కూడా రాకపోయేసరికి ఊపి ఆల్కహాల్ తాగుతున్నాడని చెప్పేసి అప్పుడప్పుడు పైన కూడా పోయి తాగుతుంటాడంట. దాంట్లో భాగంగా వాళ్ళ పెద్ద కూతురు ఆమె ఇద్దరు కలిసి పైకి పోయి చూసినాను. చూస్తే అక్కడ టెర్రస్ పైన ఐరన్ రాడ్కు హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు చాలా అవుతుంది. ఇక అదే విషయం అక్కడ నేబర్స్ చెప్పేసరికి పోయి వాళ్ళు దించినారు. మేము కూడా పోయి చూసినాము. ఇమ్మీడియట్గా వాళ్ళ సమక్షంలోనే డెడ్ బాడీని హాస్పిటల్ భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్య మనకు దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తులో క్లియర్గా మెన్షన్ చేసి ఇలానే ఏమంటే అప్పులు అయితే ఉన్నాయి సార్, దాంట్లో భాగంగానే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు ఆల్కహాల్ కూడా అడిక్ట్ అయినట్టు చెప్పింది. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది ఫైనలైజ్ గురించి. దీనిలో నిష్పాక్షితంగానే కేసు దర్యాప్తు జరుపుతున్నాము. దీనిలో ఎటువంటి ఆరోపణలు లేవు. సో ఈ విషయంలో ఎవరైనా అగెనెస్ట్గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఏమి చేసిండో ఇంటికి పోయి అవన్నీ చూసుకొని వచ్చి మరి ఏం మతి జరిగిందో ఏందో తెలియదు. ఏందని చెప్పి వాళ్ళకని చెప్తుంది కదా. 6 లక్షలు వచ్చింది సార్. ఇంటి ఎవరు స్టిక్కర్ వేసిరని వచ్చి చెప్పింది నాకు. నేను బతలాడతాను. 2 సంవత్సరాలు తీసుకున్నది. పోయినాకనే